క్రైస్తవ్యానికి కూడా ఒక నియమం ఉంది. క్రైస్తవం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో, ఎప్పుడైతే మారుమనసు తీసుకున్నామో, ఎప్పుడైతే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించామో, దానికి ఒక నియమం ఉంది, ఒక నిష్ఠ ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ ప్రకారం మేము నడుచుకుంటాం కాబట్టి అప్పటి నుంచి, అంతకుముందు మేము హిందువులుగా ఉన్నప్పుడు మేము తిన్నాం, మామూలుగా ఉన్నప్పుడు మేము తిన్నాం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే మారుమనసు తీసుకున్నామో, ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించామో, అప్పటి నుంచి మేము ఆ నియమంలోకి వెళ్ళిపోయాం. అయ్యప్ప మాల తీసుకున్న వాళ్ళు ఆ 40 రోజులు ఎలాగైతే నియమంలోకి, నిష్ఠలోకి, భక్తిలోకి వెళ్ళిపోయారో, మేము కూడా బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మేము నియమం, నిష్ఠ, భక్తిలోనికి వెళ్ళిపోయాం. కాబట్టి మేము అయితే తినమన్నాం. ఇది ఏమైనా తప్పు ఉందంటారా? సరే, లేదు, ఇది కరెక్ట్ అండి. మీరు ఖచ్చితంగా మాట్లాడారు, బాగుంది. ఓకే సార్. నేను జరిగింది అయ్యప్ప గురించి మాట్లాడింది ఇదేనండి. అదే ఒకసారి మీకు